వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడ ఖర్చు అయ్యాయి? నగర అభివృద్ధి ఎందుకు కనిపించడం లేదు? ప్రభుత్వ ఆసుపత్రి ముందు అధ్వానంగా మారిన రహదారికి పరిష్కారం ఎప్పుడు? అంటూ కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై నిరసన గళం వినిపించింది. ప్రభుత్వ ఆసుపత్రి ముందు రహదారిని తక్షణమే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ కోట శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రహదారి దుస్థితి కారణంగా అత్యవసర రోగులు, గుండె సంబంధిత బాధితులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిరసనకారులు తెలిపారు. స్మార్ట్ సిటీ నిధుల వినియోగంపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని, నగర అభివృద్ధి పనుల్లో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అన్నమల్ల సురేష్ పాల్గొని స్మార్ట్ సిటీ నిధుల వినియోగంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. నమస్తే, నేను కోట శ్యామ్ కుమార్. ఈ రోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ ముందర కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మంచిర్యాల చౌరస్తా నుంచి రాజా థియేటర్ వెళ్లే రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే, హార్ట్ పేషెంట్ ఎవరైనా వస్తే, ఏదైతే కార్లు వచ్చినా అంబులెన్స్ వచ్చినా ఈ రోడ్ చావు ఖాయం. అదే విధంగా ఎవరైనా డెలివరీ పేషెంట్ ఎవరైనా వస్తే కార్లనే డెలివరీ అయ్యే సిచ్యువేషన్ లో ఈ రోడ్డు ఇంత అధ్వానంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏ అధికారి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కళ్ళు మూసుకొని పడుకుంటూ ఉన్నారు. అదే విధంగా రాజకీయ నాయకులు అయితే అసలు పట్టించుకోవడమే లేదు. మా కరీంనగర్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అసలు స్మార్ట్ సిటీకి వచ్చిన 20,000 కోట్లు ఏమైపోయినాయి. అదే విధంగా 840 కోట్లు మొన్న కూడా వచ్చినాయి అని చెప్పారు. ఈ ప్యాచ్ వర్క్ చేయడానికి కూడా మీకు పైసలు సరిపోవట్లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు తింటున్నారు మా పైసలు అని ప్రశ్నిస్తున్నాను. దయచేసి నేను కలెక్టర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మేడం, ఈ 66 డివిజన్లలో ఇలాంటి ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్ ఉన్నాయో దయచేసి సత్వరమే ఫండ్ రిలీజ్ చేసి ఇక్కడ ఈ ప్రజల కష్టాలు పడకుండా ప్రజలకు ఈ రోడ్డు అనేది మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఖచ్చితంగా నేను మరొకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పట్టించుకోకపోతే ప్రజలలో తిరుగుబాటు వచ్చే ఖచ్చితంగా పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ, జై హింద్, జై భారత్, మీ భారత్. కోట శ్యామ్ కుమార్.